వెల్కమ్ బ్యాక్ టు కోడ్ టు ఐషు ఛానల్. ఈరోజు మనం ఎల్సిఎం ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఏంటంటే ఇప్పుడు ఎల్సిఎం అనేది ఫైండ్ చేయాలి. మనకి ఎల్సిఎం అంటే ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్ అనమాట. ఇప్పుడు మామూలుగా మనం ఎల్సిఎం ఎలా ఫైండ్ చేస్తాం అది చూద్దాం. తర్వాత ప్రోగ్రాంలోకి వెళ్తే మనకి లిస్టర్ క్లియర్గా అర్థం. ఫస్ట్ మన ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయని ఏ బి అనేవి రెండు ఉంటాయి. అంటే రెండు ఇన్పుట్స్ పాస్ చేయాలి అని మనకి ఇక్కడే అర్థమవుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మనము ఎల్సిఎంకి వాల్యూస్ 2, 5 తీసుకుందాం అనుకుందాం. 2, 5 అంటే ఇప్పుడు 2, 5కి ఎల్సిఎం కనుక్కోవాలంటే ఎలా కనుక్కుంటాము? అది 2తో డివిజిబుల్ అవ్వాలి, 5తో కూడా డివిజిబుల్ అవ్వాలి. అలాగా మనం చూసుకుంటే ఫర్ సపోజ్ ఇప్పుడు 2తో ఏం పోతాయి? 2, 4, 6, 8, 10, 12 అలాగా అండ్ సో ఆన్ 20 దాకా. అలాగే మనకి మామూలుగా నంబర్స్ ఏమేమి ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అలా వెళ్తూ ఉంటే 20 దాకా ఉన్నాయి కదా. అలానే మనకి 5కి చూసుకుంటే 5, 10, 20 అలా వెళ్తూ ఉంటే 5కి ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు ఒకటి గమనించినట్టయితే 2, 5, 2, 5కి మధ్యలో ఏమైనా డివిజిబుల్ అవుతున్నాయా? అంటే రెండిటితో పోవాలి. 2కి 5కి మధ్యలో రెండిటితో పోతా. 2, 5 పోతుందా? రెండు టేబుల్స్లో పోదు. 3 పోదు, 4 పోదు, 5 పోదు, 5 కూడా పోదు. 5తో పోద్ది, 2తో పోదు. అంటే మనకి 2 నుంచి 5 దాకా ఏవి పోవని అర్థం. అంటే ఈ రెండిట్లో గ్రేటెస్ట్ ఏది? 5 అనేది గ్రేటెస్ట్. 5 నుంచి మనం తీసుకోవాలి అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. మీరు బాగా గమనిస్తే ఎప్పుడైనా సరే ఎల్సిఎం ఇచ్చినప్పుడు 2 నెంబర్స్లో ఫస్ట్ ఏది బిగ్ నెంబర్ అనేది మనం చూసుకోవాలి. దాని తర్వాత ఇలా చూసుకుంటూ వెళ్తే మనకి 10 అనేది రెండు టేబుల్స్తో పోద్ది. ఎందుకంటే 2 5s are 10 కాబట్టి. అలాగే మనకి 5 టేబుల్లో 5 2s are 10 అనేది కామన్గా ఉంది. అలాగే మనం ఇంకా ఇవన్నీ మీరు చూసుకోండి, ఏవి డివిజిబుల్ అవుతాయి అవన్నీ డివిజిబుల్ అవ్వవు. 20 అనేది అవుతుంది. 2 10s are 20. 5 టేబుల్లో 5 4s are 20. ఇప్పుడు ఎల్సిఎం అంటే ఏంటి? పేరులోనే ఉంది, లీస్ట్ కామన్ ఫ్యాక్టర్. లీస్ట్ ఇక్కడ రెండు డివిజిబుల్ అవుతున్నాయి రెండిటితోనూ. కానీ మనకి ఏది కావాలి? లీస్ట్. రెండిట్లో తక్కువ ఏది? 10 అనేది మనకి ఇప్పుడు ఎల్సిఎం అవుతుంది. 2కి 5కి ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది? 10 అనేది వస్తుంది. ఎందుకంటే ఈ రెండిట్లో మనకి లీస్ట్ ఇది ఉంది కాబట్టి. ఇది అన్నమాట మన కాన్సెప్ట్, ఎల్సిఎం కాన్సెప్ట్. ఇప్పుడు మనం ప్రోగ్రాంలోకి షిఫ్ట్ అవుతాం. అంటే ఇప్పుడు మనం రెండు పాస్ చేయాలి కాబట్టి ఏ అండ్ బి మనకి ఖచ్చితంగా ఇన్పుట్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 2 ఇన్పుట్స్ కాబట్టి ఫస్ట్ మనం మెయిన్ మెథడ్ని స్టార్ట్ చేసుకోవాలి. అది మనకు తెలిసింది. స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఇంపోర్ట్ చేయంగానే మనకి ఇది ఖచ్చితంగా ఇంపోర్ట్ చేయంగానే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం రెండు ఇన్పుట్స్ పాస్ చేయాలి కాబట్టి ఏ అనే దానికి ఒకటి, అది ఏం టైప్? ఇంటీజర్ టైప్ కాబట్టి ఏలో ఒకటి. అదేవిధంగా మనకి బిలో కూడా పాస్ చేయాలి కాబట్టి బి అనేది ఇన్పుట్గా తర్వాత ఇప్పుడు ప్రోగ్రామ్కి వెళ్ళినట్టయితే క్లాస్ అనేది మనం ఫైండ్ ఎల్సిఎం ఎందుకు పెట్టుకున్నాం అంటే ఎల్సిఎంని ఫైండ్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి స్టాటిక్ ఎందుకు యూస్ చేస్తామంటే మళ్ళీ మనం ఇక్కడ మెయిన్ మెథడ్లో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయకుండా ఉండడానికి స్టాటిక్ అనే కీవర్డ్ యూస్ చేస్తే మనం మళ్ళీ క్రియేట్ చేయకుండా ఇక్కడ నుంచే రిటర్న్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇంట్ అనేది ఎందుకంటే ఎల్సిఎం ఏ అండ్ బి అనేవి ఇంటీజర్స్ కాబట్టి. నెక్స్ట్ మెథడ్ నేమ్ అనేది ఎల్సిఎం అని తీసుకున్నాం. ఇక్కడ ఎందుకు ఇక్కడ వచ్చేసి ఇంట్ ఏ ఇంట్ బి అనేది పాస్ చేసామన్నమాట. ఎందుకంటే మనము 2 5ని ఇంటీజర్ మనము ఎంటర్ చేయాలి కాబట్టి ఇన్పుట్గా ఇక్కడ ఏ అండ్ బి అనేది తీసుకున్నాం. నెక్స్ట్ లూప్లోకి వచ్చేసాం. ఇప్పుడు ఇంట్ రిజల్ట్ అంటే ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ ఏం అనుకున్నాము? ఈ రెండిట్లో పెద్దది ఏదైతే ఉందో అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి కదా. సో
ఈ రెండిట్లో పెద్దది ఏంటి? 2, 5లో 5 పెద్దది. సో మనకి ఏబీలో ఏదైతే మ్యాక్సిమం ఉంటుందో అంటే ఎక్కువ ఉంటుందో అది కావాలి కాబట్టి మ్యాథ్ ఫంక్షన్ నుంచి మనం ఆ మాడ్యూల్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి డాట్ అనేది యూస్ చేసాం. తర్వాత మనకి ఇక్కడ 5 నుంచి స్టార్ట్, ఇక్కడ లూప్ అనేది మొదలయ్యి లెక్కేసి ఇవన్నీ వెళ్ళాలి అంటే జరుగుతూ వెళ్ళాలి అంటే మనం వైల్ లూప్ని యూస్ చేస్తే ఇవి కంటిన్యూగా ఇన్ఫినిటీ దాకా వెళ్తూ ఉంటాయి కాబట్టి వైల్ లూప్ అనేది ఇక్కడ యూస్ చేసాం. ఇక్కడ 5 తర్వాత 6కి జరగాలంటే మరి రిజల్ట్ అనేది ప్లస్ ప్లస్ అవ్వాలి కదా. ఇప్పుడు రిజల్ట్ అనేది 5 ఎందుకంటే మ్యాక్సిమం 5 5ని స్టార్ట్ చేశాను. ఇప్పుడు రిజల్ట్లో 5 ఉంది. 5 తర్వాత 6, 7 ఇలా జరుగుతూ వెళ్ళాలంటే రిజల్ట్ ఏమవ్వాలి? ప్లస్ ప్లస్ అయితేనే కదా ఇవన్నీ చెక్ చేస్తూ వెళ్తాయి. ఇవి చెక్ చేయాలి అంటే ఇప్పుడు నెక్స్ట్ 6 వస్తుంది. 6 వచ్చినప్పుడు మనకి 2తో 5తో రెండింటితో పోతుందా లేదా అని చూడాలి కదా. అందుకే మనము ఇక్కడ ఈ కండిషన్ రాసాము, ఏతో పోవాలి బీతో పోవాలి అని చెప్పేసి. అంటే ఆ రెండింటితో పోతేనే కదా మనకి 10 అనేది రెండింటితో పోయింది కాబట్టే కదా 10. అలాగే 20 కూడా రెండింటితో పోయింది. కానీ మనకి ఏం కావాలి? లీస్ట్దే కావాలి. ఇలా వెళ్తూ మళ్ళీ 20 కూడా అవుతుందని 20 కూడా ప్రింట్ అయిపోతుంది మనకి. కానీ మనకి అవ్వకూడదు, ఇక్కడికి బ్రేక్ అయిపోవాలి అంటే స్టాప్ అయిపోవాలి. ఏదైతే లీస్ట్ ఫస్ట్ వాల్యూ వస్తుందో అదే ప్రింట్ అయిపోవాలి. నెక్స్ట్ ఏమున్నా కూడా అది ప్రింట్ అవ్వకూడదు కాబట్టి మనం ఇక్కడ బ్రేక్ అనేది వాడాం. ఇప్పుడు మీకు బాగా అర్థమై ఉంటుంది. నెక్స్ట్ మనము ఏదైనా మెథడ్ రాసినప్పుడు ఖచ్చితంగా రిటర్న్ చేయాలి కాబట్టి రిటర్న్ అనేది రాసాము. ఈ విధంగా మనకి అయింది కదా. ఇప్పుడు మీకు బాగా అర్థమై ఉంటుంది. నెక్స్ట్ ఇదంతా ఇందాక చెప్పేసాను. నెక్స్ట్ ఇది ఒక పాయింట్ వచ్చేసి ఇప్పుడు ప్రింట్ చేయండి ఏది మనకి ప్రింట్ అవ్వదు కాబట్టి ఇప్పుడు మెథడ్లో ఉండేది మెథడ్ని ఇక్కడ కాల్ చేస్తున్నాం. ఇదిగోండి ఇక్కడ మెథడ్ రాసాం కదా ఎల్సిఎం ఇంటూ ఏ కామా ఇంటూ బి. ఇప్పుడు ఏ బిని కాల్ చేస్తున్నాం, ఇక్కడ కాల్ చేస్తాం. ఇప్పుడు అవుట్పుట్ ఏమి ఇస్తామంటే ఇప్పుడు ఏలో 2 బిలో 5 ఇచ్చినట్లయితే మనకి అవుట్పుట్ 10 అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా. మీకు అర్థమైనట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి రోజు మన కంటెంట్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.